ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్టేనని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలోని మహిళల మధ్య సఖ్యత సమన్వయం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేవని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిజామాబాద్ సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ట్రైనీ కలెక్టర్ సాకేత్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్బి మరియు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో మహిళకు ఓ గొప్ప స్థానం ఉందని, మహిళను గౌరవించుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతను పూజించినట్టు వారు చెప్పారు. కానీ ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే కుటుంబంలో అమ్మాయి అబ్బాయి అని తేడా చూపిస్తూ పెంచడం వలన కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెప్పారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆడవారి పట్ల గౌరవంగా ఉండడం, గౌరవంగా నడుచుకోవడం, మంచి నడవడిక పద్ధతులు నేర్పినట్లయితే అదే నడవడికతో పిల్లలు సమాజంలో ఉంటారని తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో కుటుంబ పెద్దలను పిల్లలు గౌరవిస్తే అది చూసి ముందు తరాల పిల్లలు కూడా గౌరవించడం నేర్చుకుంటారని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడైతే మహిళలు గౌరవింపబడతారో అప్పుడు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడడం జరుగుతుందని వారు చెప్పారు. మహిళల సంరక్షణార్థం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇంట్లో పెద్దలు మంచి చెడు చెప్పకపోతే ఇలాంటి నైతిక విలువలు కోల్పోయి మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. సుమారు కొన్ని వేల కేసులు, గృహహింస కేసులు, వరకట్న వేధింపుల కేసులు నమోదు కావడం బాధాకరంగా ఉందని న్యాయమూర్తి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కేసులు నమోదు కావడానికి కారణం కూడా ఇంట్లో పెద్దలు చిన్నపాటి సమస్యలు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం, కలుపుకొని పోవడంతో కేసుల వరకు వెళ్లవని వారు చెప్పారు. అనవసరంగా కేసుల బారిన వెళ్లి ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. ఒక కుటుంబం నిలువలంటే ఇంటి పెద్దల బాధ్యత ముఖ్యంగా ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. పలువురు మహిళలను అలాగే నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సఖి అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, కౌన్సిలర్లు, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బర్త్ నుంచే, బిఫోర్ బర్త్ నుంచే మనకి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. చాలా మంది కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఫ్యామిలీలో ఆడపిల్ల అంటే ఒక భారంగా ఫీల్ అవుతూ, ఇంకా కూడా మార్పు రాలేదు, భారంగా ఫీల్ అవుతూ మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్ల అయితే ఆడపిల్ల వద్దు అనుకోవడము, లేకపోతే ఆడపిల్ల పుట్టినా సరే మగపిల్లాడు కంపల్సరీ పుట్టాలనుకోవడము, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక అబ్బాయి పుట్టే అది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అదే అమ్మాయి పుట్టేసరికి కొంచెం ఉదాసీనంగా, కొంచెం డల్గా, లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా, అట్లాంటి ఆ రకంగా వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. సో ఇది మనలో మార్పు రావాలి. పుట్టేది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సమానంగా మనము రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే మన సమాజం అన్నది మనకు బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఎక్కడో కాదు, మన ఆడవాళ్ళలోని, మన అత్తలు, అమ్మలు, మన ఇంట్లోనే మొదలవ్వాలి ఆలోచన అన్నది. ఆడపిల్లలు ఈరోజు చూస్తున్నాము, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. నిజంగా మన జిల్లాలో గర్వించదగ్గ విషయం ఏంటంటే అందరు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడుతుంటారు. సో ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల అనేది ఒక లక్ష్మి లాగా, ఇంటికి లక్ష్మి, తన ఫ్యామిలీని మంచిగా చక్కబెట్టుకుంటుంది, తను మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆడపిల్ల ఉంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అయ్యి ఆహ్వానించాలి. వాళ్ళు పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా మనం రిసీవ్ చేసుకున్నప్పుడే మనకు బాగుంటుంది. సో ఇది డిస్క్రిమినేషన్ ఎవరైనా ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. ఎవరిని కూడా స్కానింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి ఏంటంటే ఎవరైతే ఆడపిల్ల అని చెప్పి అడిగినా నేరమే, ఆడపిల్ల అని చెప్పి చెప్పినా కూడా డాక్టర్లు కూడా శిక్ష అన్నది ఉంటుంది. సో అది శిక్ష అంటే ఫైన్ రూపకంగా ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో అది మనము తెలుసుకొని మనము
ఎవరు కూడా డిస్క్రిమినేషన్ కోసము అడగకూడదు, స్కానింగ్ సెంటర్ల చుట్టూ తిరగకూడదు, ఇది ఇక్కడ కాకపోతే ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం అని చెప్పి తిరగకూడదు. అట్లాగే బెటర్ మనకి ఇప్పటి వరకు ఉమెన్ అట్రాసిటీస్ రిజిస్టర్ అయింది, ఎంతమందికి మనం సాయం చేశాము అని అంటున్నారు. గత ఈ 24 సంవత్సరం మొదట్లో మనం ఒక కేసు ఉన్నాం. బోధనలో ఒక అమ్మాయిని తల్లి మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొట్టి చంపేశారు, చనిపోయింది అనుకోని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ముళ్ళ పొదలో పడేసి. కానీ భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఆ పిల్ల పేరు కూడా అమ్మవారి పేరు మహేశ్వరి, జ్ఞానేశ్వరి, జ్ఞాన ఈశ్వరి, అమ్మవారి నిలయమన్న పేరు. ఆ తల్లి బ్రతికింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్ళే వారికి సౌండ్ చేసి చెప్పింది. వారిని మన సఖీ కేంద్రం ద్వారా మనం ఐడెంటిఫై చేశాము. ఆ అమ్మాయిని చాలా గోప్యంగా మన హోమ్స్లలో ఉంచాము. ఆ బిడ్డను బతికించాము, రికవర్ అయింది. మాకే భయం వేసింది. ఫస్ట్ మన జీజీహెచ్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొహము కళ్ళంతా కూడా వాయిగొట్టి పడేశారు. గొంతుకాడ ప్లాస్టిక్ ట్యాంక్ నువ్వు కుటుంబంలో ఒక మగపిల్లడు ఉంటే అతన్ని ఎథిక్స్, నీతి నియమాలను చెప్పాల్సిన బాధ్యత మన కుటుంబం. అమ్మఒడే ఫస్ట్ బడి మనకు, అవునా కదా? మంచి ఏది చెడు ఏది, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. నానమ్మలో తాతమ్మలో నీతి కథలు, శివాజీ కథలు, లేకపోతే రాముడు కృష్ణుడు, లేకపోతే ఇంకా కొంచెం గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు నేర్పుతుంటే వాళ్ళకు ఒక విధమైన డిసిప్లిన్ అలవాటు, క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఇప్పుడేముంది, అంత నేను నా భార్య అంతే, అత్త వద్దు, మామ వద్దు, కుటుంబం ఎవరు, పెద్ద మనుషులు ఎవరు కుటుంబంలో వద్దు, అది జరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ 70% 2 రకాలు ఉంటాయి. అఫెన్సెస్ ఉమెన్ మీద అఘాయిత్యాలు 2 రకాలు. ఒకటేమో గృహహింస, రెండోది సెక్సువల్ అసాల్ట్. ఈ 2 నేరాలు చూసినట్లయితే మనకు గృహహింసనే 70% గృహహింస నేరాలు జరుగుతుంటాయి. 70%. ఎందుకంటే నువ్వు కేసులు చూస్తూ ఉంటావు కాబట్టి 70% కంటే ఎక్కువనే, ఇంకా 80% వరకు గృహహింస కింద. గృహహింసలో ఫస్ట్ ముద్ద ఎవరు తెలుసా? ఎవరు? అత్త. మరి అత్త ఎవరు? మరి గృహహింస నేరాలు జరగాలంటే ఫస్ట్ మహిళలు మారాలి. ఒక అబ్బాయి కోడలను హరాస్మెంట్ చేస్తుంటూ అంటే అంత చెంపనికి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ ధైర్యం, ఆ యొక్క మానసికమైన చేతి పరివర్తన మన మహిళల్లో కలగాలి. అఫ్కోర్స్ నీ కోడలే కావచ్చు, కానీ ఒకటి నీ బిడ్డనే కదా. నీకు బిడ్డ ఉంటే ఇంకొకరికి ఇంటికి కోడలేదు. చాలా సందర్భాలలో ఈ గృహహింసలో భర్త మీద ప్రేమ ఉంటుంది అమ్మాయి. మా అత్తనే నేర్పుతుంది, మొత్తం మా అత్త నేర్పడం వల్లనే మా అత్త మా మామయ్య వాడు మామ మీద ఉండదు కోపం, అవునా కదా? మామ మీద ఉండదు, ఎందుకంటే అత్త మీద ఉండదు. దీనికి అంత కారణం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, కొడుకు చిన్నప్పటి నుంచి 20-22 సంవత్సరాలు తల్లి చాటు కొడుకుగా పెరుగుతాడు. తల్లి ఏం చెప్తే అది వింటాడు. పెళ్ళైనాక తల్లి మాటినాడు, పిల్ల మాటినాడు. అది కోపం పోతుంది, తిప్పిపోతుంది. నా కొడుకు మీద తిప్పిపోయి మొత్తం పిల్లలు ఆడేసి కొమ్ము కట్టేసుకొని ఆట ఆడుతుంది, అవునా? ఆ విధమైన దాంతో అమ్మకు అత్తగారికి ఏమైందంటే కోడల మీద కోపం పెరుగుతుంది. అఫ్కోర్స్ అందరూ అట్లా ఉందని నేను అనట్లేదు, కానీ చాలా వరకు మేము చూస్తున్నాను. అఫ్కోర్స్ కోడల మీద కూడా అత్త మీద కోపం ఉంటుంది. నా కొడుకు వాడు నా భర్త నన్ను నాకు కాకుండా చేస్తే కోపం కూడా ఇవి కూడా ఉంటుండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కాదండి. కానీ ఇలాంటి గృహహింసలో మెయిన్ కంట్రోల్ చేయాల్సింది కుటుంబ పెద్దగా మనమే. అలాగే పెంచుతాము. తల్లుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లులు కొడుకు
గుర్తించాలి. ఇదివరకు మనకి స్కూల్స్లో వేమన శతకం అని, భాస్కర శతకం అని ఇట్లా ఎన్నో శతకాలు ఉండేవి. వాటిలో మన జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్య విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు స్కూల్స్లో ఆ శతకాలు లేవు, ఆ బోధనలు లేవు. ఎంతసేపు స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పెద్ద పెద్ద చదువు చదివేయాలి, వెళ్ళిపోవాలి. చదువు కంటే కూడా ముఖ్యము మనకి విచక్షణ ఉండాలి, మానవత్వం అనేది ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులకి ఉండాల్సిన లక్షణము ఏదైతే ఉండాలో అది కోల్పోతున్నాం. మన ప్రాంతాలు క్రూర మృగాలుగా తయారైపోతున్నాం. ఎందుకు? మనిషి అంటే ఏముండాలి? జాలి ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి. వీటన్నిటి ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణమైన మనిషి అనిపించుకుంటాడు. అంతేగాని హై ఎడ్యుకేషన్ నుండి క్లియర్గా ఉంటే మనిషి ఏం లాభం? వాడికి మనిషికి మానవత్వం ఉంది. పెద్ద పెద్ద డాక్టర్లు ఈ విషయంలో ఎంతో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా డొమెస్టిక్ వైలెన్స్కి గురి చేసే వాళ్ళు ఎంతో మంది మనకి రోజు ఎదురవుతున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువు లేదా అంటే వాళ్ళకి బోర్డు చదువుతుంది, నాలెడ్జ్ ఉంది, కానీ మానవత్వం లేదు. వాళ్ళని చేతి కాళ్ళ కింద వేసి కలిపేసుకుంటూ కలుపుతున్నారు. కాబట్టి గొయ్యూస్ అనేది ఉండాలి అంటే మనం మోడల్ తయారు చేసుకుంటాం. హ్యూమన్గా ఎట్లా ఉండాలి మనకి మన భగవద్గీతలో కూడా చెప్తారు కదా, దయ, కరుణ, దాని ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు ఉండాలి. క్షమ ఇవన్నీ ఉంటేనే ఒక పర్ఫెక్ట్ మనిషి అని తీసుకుంటాడు. మనుషులు మారినంత కాలం ఇవాళ ఒకళ్ళని చేయలేదు, చట్టాల వల్ల, కోర్టుల వల్ల. అయితే బైక్ కొని చదువుకోరా అంటే వేరే మాట, కొనియకపోతే చచ్చిపోతానని ఈజీ మనీ సంపాదన. గంజా ప్యాకెట్ ఇచ్చేసి వస్తే 200 వస్తాయి. ఈసుంటి బతికిన అక్కడ ఇంకేం సమాజం మారుతుంది. అదొక బయట గమనిస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే సమాజం మొత్తం ఇంకా చెండలమయ్యేటట్టుంది. అట్లా కనబడుతుంది. ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటే అన్ని సర్దుమణిగాయి. మ్యాక్సిమం చిన్న ఇగో ప్రాబ్లం ఉంటుంది, అది ఒక్కటి మనము కనుక ఆ ఇగోని మన మాటల ద్వారా, వాళ్ళ పద్ధతి ద్వారా తీసివేయగలిగితే ఈ కేసెస్ అన్నీ కూడా మనం తగ్గించవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఏముంటాయమ్మా? సార్ చెప్పారు కదా, డొమెస్టిక్ అంటేనే ఒక పప్పు కింద ఉండేవాళ్ళు. అంత మాత్రాన బట్టలు తీసుకెళ్ళి జైల్లో వేయడం అనేది అవసరం. ఆ సమస్యని సాల్వ్ చేయండి. మనకి డైవర్స్ ఇలా ఉన్నాయి కదా, సెక్షన్స్ కావు. వాళ్ళు పడకపోతే విరాట్ ఇవ్వచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ రెమెడీస్. అన్లెస్ కుమార్ అనే జడ్జిమెంట్లో స్పెసిఫిక్గా చెప్తున్నారు ఏంటంటే అరెస్ట్ ఈ సెక్షన్ కింద చేయవద్దు అని. పోలీసు వాళ్ళు కూడా హెల్ప్లెస్. దాని మీద మనం పోలీసు వాళ్ళ మీద రివార్డ్ అవుతా ఉంటాం, కామన్ పబ్లిక్ కూడా. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చాం కదా, రక్షణ అనేది ఫిల్అప్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైనా లక్ష్యాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఏమైనా మాట్లాడలేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. అలాగే మేము ఒకసారి పనిచేసినప్పుడు ఒక జడ్జి గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరి అంటే, అమ్మ ఇది మన సంఘంలో ఆడవాళ్ళంతా మగవాడు తాగొచ్చినప్పుడే ఎదురు తిరిగి కొట్టాడు, దెబ్బలు తింటారు ఎందుకు అని అడిగాను. నాకు ఇమీడియట్గా మరి వాళ్ళు సతాయిస్తారు కదా, ఇంకా ఏమి ఇవ్వరు కదా, అన్నీ ఏమి ఇవ్వరు కదా, అవి ఎట్లా పోషిస్తుంది అందుకే చేస్తారు, ఎదురు తిరుగుతారు అని సమాధానం అయితే చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించాలి. మనము ఆలోచిస్తున్నాము ఎదురుగానే, కానీ స్మార్ట్గా ఆలోచించట్లేదు. ఎందుకంటే తాగొచ్చిన వాడికి మైకంలో ఉంటాడప్పుడు అప్పుడే పంచాయతీ పెట్టుకుంటే వాడికి ఏమి ఎంత ముందు అందుకంటే వాడితే అర్థం కాదు. దానికి ఎదురు తిరిగేవాళ్ళే వాడు మనం దెబ్బలు పడితే దెబ్బలు తింటాం, ఒళ్ళు వాడికి అప్పగించడం తప్ప ఏమీ లేదు. అదే కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఆ టైం తప్పించి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చెప్పదలుచుకుంటేంటో ఆయన మంచి కండిషన్లో ఉంటామని చెప్పండి వింటాడు. ఒక 10 మందిలో ఒకడైనా వింటాడు కదమ్మా. ఇది మనం లాజికల్గా అంటే కొట్టడం తప్పే, అందరూ మేము వర్క్ చేసాము, ఎదురు చేసాము అని వరల్డ్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మాట ఉంది కదా, ఎవరో వస్తారు ఎదురు చేస్తారు, దెబ్బలు తిన్నాక ఎన్ని చేసుకున్నా ఒకటే. మన బాడీ ఎప్పుడైతే ఒకసారి అసలు దాంట్లో భయం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఇంకొకసారి ఆ మనిషి దగ్గర వెళ్ళడానికి ఈ పరిస్థితులు చెప్తా మైక్ తీసుకుని అప్పుడు చేసి అది మళ్ళీ మన్నాడు సారీ చెప్తాడు. అయిపోయింది. దెబ్బలు ఎక్కడ పోతాయి? మన హరాస్మెంట్ ఎక్కడ పోతుంది? వాళ్ళు చేసుకొని మన ఒంటి మీద పడ్డ దెబ్బ ఎక్కడ
బసవరెడ్డి సార్ గారికి సన్మానం జరుపుకుంటున్నాను. అదేవిధంగా మరి అతిథులను కూడా సత్కరించుకోవాలి కాబట్టి ముందుగా ఉపాధి శిక్షణ రాజశ్రీ మేడం గారికి సన్మానం జరుపుకుంటున్నాను. సార్